चंदा चोरो चंदा चोरो चंदा चोरो चंदा चोरो जय जय सिया राम जय सिया राम। हम लोग जगह जगह से प्रस्थान कर रहे हैं। 11 बजे मंडी हाउस पहुंच रहे हैं। हम संत समाज टोली के टोली पहुंचेंगी। मेरा सबसे अनुरोध है कि संत समाज अपने स्तर से अपनी टोली बना करके और मंडी हाउस पहुंच करके चंदा चोरों को सावधान करें और मुख्य चंदा चोर जो है उनको पकड़ने के लिए हम लोगों ने एक जो है ज्ञापन तैयार किया है। संत समाज एक ज्ञापन देंगे कि दोबारा ऐसी चोरी कहीं ना हो और जिन्होंने चोरी की है उनको पर्याप्त सजा मिले। जय जय श्री राम। చివరికి సాధువులు ఈ దేశంలో పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒక దేవుడి ధ్యానంలో ఉండి దేవుని స్మరిస్తూ అనేక విషయాలను బోధిస్తూ ఈ దేశంలో క్రమశిక్షణ ఉండడానికి ఒక క్రమశిక్షణ గల వ్యక్తులుగా మెలగడానికి సాధువులు కొంతమంది చూపే మార్గమే అదొక సాధు మార్గం. అది దేవుళ్ళ పేరుతో దేవుళ్ళను గొప్పగా కీర్తిస్తూ దేవుళ్ళ యొక్క గొప్ప లక్షణాలను ప్రజలకు చెప్పేవాళ్ళు వీళ్ళంతా. చివరికి అయితే వీళ్ళు చేయాల్సిన పని ఆ బోడగుండోడు ఉండడు యోగి ఆదిత్యనాథ్ పెద్ద పనికి అంటే ఏం మాట్లాడతాడంటే చందా చోరు గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా శ్రీరామునికి డబ్బులు ఇవ్వలేదు అంటే ఎంత సిగ్గు లేకుండా బేషరముగా సిగ్గు లేకుండా ఈ దేశ రాజ్యాంగం తెలిసి ఈ దేశ ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని తెలిసి ఈ దేశ ప్రజలు తప్పుదో పోయినప్పుడు దేశ ప్రజల అందరిది దేశం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సలోమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ టు సెక్యూర్ ఆల్ ఇట్ సిటిజన్స్. ఈ బోడగుండుగానికి ఈ పిచ్చోనికి తెలవాల్సిన అవసరం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నంటే తెలవాల్సిన అవసరం ఏముందంటే దేవుని పేరు చెప్పి జై శ్రీరామ్ అని చెప్పి మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టించారు తప్ప ఆ జై శ్రీరామ్ అనేటువంటి విషయంలో ఇలాంటి గుండుగాళ్లకు భక్తి లేదు. దేవుడికి ఎప్పుడైతే చోరీ జరిగిందో దేవుని గుడిలో దేవునికి ప్రజలు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి కానుకలు తప్పు పోయినాయో చింతించాల్సినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దానిపై నిజమైన భక్తుడిగా ప్రవర్తించాల్సినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకోలాగా మాట్లాడుతూ ఉన్నాడు. వీరిని తీసుకొచ్చి ఈ దేశానికి పెద్ద రోల్ మోడల్ తోపు తొడంగు అని చెప్పి ఈ గుండుగాన్ని చూపిస్తారు. చదువు లేదు సంద లేదు ఏదో గవర్నమెంట్ పట్టుకుపోని చిల్లర రౌడియాలడు కాల్చి అది కూడా నాటకాల రూపంలో కాల్చి చంపించిండు కాల్ చేసిండు ఇరిసేసిండు అని చెప్పి గప్పాలు చెప్తారు. తెలివి లేదు అంత సీన్ లేదు. ఇలా అన్నిటికన్నా ముఖ్యంగా దేశభక్తి లేదు దైవభక్తి లేదు. దేవుని భక్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడంటే ఇమ్మీడియట్గా చింతిస్తాడు. నా దేవునికి ఇట్లా జరిగిందా నా పరిపాలన కాలం ఇట్లా జరిగిందా నేను ముఖ్యమంత్రి ఉన్నాక ఇట్లా జరిగిందా అని చెప్పి చేస్తారు. కానీ గల్గోటి యూనివర్సిటీ పెట్టింది మనోడే. గల్గోటి యూనివర్సిటీ అంటే బద్మాషి యూనివర్సిటీ. ఈ దేశంలో ఉన్నటువంటి సొమ్మును అప్పలంగా అడ్డదారిలో మెక్కుతూ యూనివర్సిటీలకు రావాల్సినటువంటి గ్రాంట్స్ దొంగదారిలో మేము ప్రయోగాలు చేస్తామంటూ దొంగదారిలో ప్రభుత్వ సొమ్ము మింగినటువంటి బద్మాషి యూనివర్సిటీ గల్గోటి యూనివర్సిటీకి వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్న ఈ దుర్మార్గుడే కాషాయ బట్టలోడు మన యోగి ఆదిత్యనాథ్. దిస్ మ్యాన్ does not have knowledge and faith and respect on the God Rama. He always try to cheat the people of Hindu people and he always spreads poison among the people. This type of dangerous mentality people will not survive in the country. The people of India is not going to tolerate this dangerous man behavior. ఎందుకంటున్నా నేను ఏమంటే ఈయన ఇప్పుడు సాధువులు వచ్చి మాట్లాడరు. ఆ సాధువులు అయితే నిజమైన సాధువులు. ఈ యోగి ఆదిత్యనాథ్ దొంగ సాధువు అడ్డద్వారి బట్టలు కట్టుకొని ఇప్పుడు ఈజీగా బతకాలంటే ఏంటంటే ఏదైనా ఒక వేషం వేసుకోవాలి. నువ్వు వేషం వేసుకుంటే నువ్వు గుళ్ళలు ఉండాలి. వేషం వేసుకుంటే నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. నువ్వేందా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ హఠావో ఉత్తరప్రదేశ్ బచావో అనేటువంటి నినాదంతో ఉత్తరప్రదేశ్ మేల్కొన్నది ఎప్పుడో. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఒక ఆట ఆడుకుంటారు. మనల్ని ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు పరిశాంతం అందరికి పరిచయం బీజేపీని తరమనికే ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈ దేశ ప్రజలు రెడీగా ఉండరు. ఇక చిల్లరగాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు అంతే, ఏం లేదు. అందరూ తెలిసిపోయింది
చదువుకున్న విద్యార్థుల యొక్క తెగింపు చూస్తే ఈ అంగుటిగాళ్లకు అప్పుడు అర్థమవుతుంది, అరే మనం రౌడీయుజము, మనము పీకుడుగాళ్ళం అని చెప్పి ఇంత పొడిగి ఎగిరితే చదువుకున్న పిల్లల తెగింపు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సన్నాసులకు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మోడీ టీంకు సుక్కలు చూపిస్తారు ఈ జంజీ యువత. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్.